సో చూడండి ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్. ఓకే. అంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ విజువల్ మాత్రమే ఫిల్టర్ అవ్వాలి మనకి. సో చూడండి ఇక్కడ మనం ఏదన్నా చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ సో ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ మీరు సెలెక్ట్ చేస్తే ఏమవుద్దంటే సపోజ్ ఇక్కడ కేటగిరీ ఇక్కడికి రండి. సో ఈ సేల్స్ బేస్ కేటగిరీ ఇమేజ్కి రండి. ఓకే. రైట్. ఓకే. సో ఇక్కడికి వచ్చానా ఫిల్టర్ సో సేల్స్ బై కేటగిరీ దగ్గరకు వచ్చాను. మనకి టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. సో మీరు ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ సెలెక్ట్ చేశారనుకోండి. అంటే ఓన్లీ ఈ విజువల్ మాత్రమే ఫిల్టర్ అవుద్ది డేటా మీకు. సో మిగతా దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నాకు మీరు ఇక్కడ ఏంటంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్‌లో మీరు ఏదైతే ఫిల్టర్ సెలెక్ట్ చేశారో, ఇక్కడ ఏదైతే విజువల్ సెలెక్ట్ చేశారో, ఆ విజువల్ యూజ్ చేసిన ఫీల్డ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి బై డిఫాల్ట్‌గా. కేటగిరీ, సేల్స్ యూజ్ చేశారు మీరు. కేటగిరీ వైస్ సేల్స్ తీసుకున్నాం కదా! సో కేటగిరీ, సేల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి బై డిఫాల్ట్‌గా. ఎందుకంటే కేటగిరీని, సేల్స్‌ని బేస్ చేసుకొని మీరు ఈ విజువల్ క్రియేట్ చేశారు కాబట్టి. ఓకే. సో నాకు ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ డేటా మాత్రమే కనబడాలి. సో కేటగిరీలోకి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇక్కడ. బేసిక్ ఫిల్టరింగ్ మన ఎక్సెల్ ఎలా అయితే ఉంటుందో బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ అని చెప్పేసి ఉంటుంది. చూద్దాం. సో ఓన్లీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ డేటా మాత్రమే కనబడాలి. చూడండి. సో ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ డేటా ఫిల్టర్ అయింది. కానీ మిగతా డేటా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. మిగతా విజువల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసిన ఫిల్టర్ ఏంటంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్. సో మీరు ఏం చెప్తున్నారు ఓన్లీ ఈ విజువల్ మాత్రమే ఫిల్టర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల ఏమంటే మిగతా విజువల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. సో టోటల్ సేల్స్ ఎంత చూపిస్తుంది? 2.30 మిలియన్ చూపిస్తుంది. మీరు ఫిల్టర్ తీసేసినా కానీ టోటల్ సేల్స్ అంతే చూపిస్తుంది. సో చూడండి సెలెక్ట్ ఆల్. సో మిగతా విజువల్స్ దేని మీద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే మీరు ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ పెట్టారు కాబట్టి ఆ విజువల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారు ఓన్లీ టెక్నాలజీ కావాలంటున్నారు. సో ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ ఓన్లీ ఆ విజువల్ మాత్రం అప్లై అవుద్ది. కరెక్ట్. ఓకే. సో సెకండ్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఏంటంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్. సో పేజ్ లెవెల్లో మొత్తం అప్లై అవ్వాలి నా ఫిల్టర్. సో మనకు ఇక్కడ టెక్నాలజీ ఫిల్టర్ చేస్తే మిగతా అన్ని విజువల్స్ లో ఓన్లీ టెక్నాలజీ డేటా మాత్రం నాకు ఫిల్టర్ అయిపోవాలి. అంటే పేజ్ మొత్తం నాకు అప్లై అవ్వాలి ఫిల్టర్ అనేది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్తాం అనమాట. సో ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ లోకి వెళ్తాం. సో ఇక్కడికి వెళ్తాం. ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ ఇక్కడికి వెళ్తాం. సో యాడ్ డేటా ఫీల్డ్స్ హియర్. సో మనం దేని బేస్ చేసుకుని ఫిల్టర్ చేద్దాం అనుకున్నాం. సో నాకు కేటగిరీ ఈక్వల్స్ టు టెక్నాలజీ. సో ఆ కేటగిరీ అనేది ఇక్కడ డ్రాగ్ చేయాలి మనం. యాడ్ డేటా ఫీల్డ్స్ హియర్ అన్నాడు కదా, కేటగిరీ అనేది ఇక్కడ డ్రాగ్ చేయాలి. ఇక్కడ కాదు, ఇక్కడ ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ లో యాడ్ డేటా ఫీల్డ్స్ హియర్. సో ఇక్కడ మనకి ఫిల్టర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి టెక్నాలజీ అంటున్నాను ఇక్కడ. సో మిగతా ఏమవుతుందో చూడండి ఇక్కడ టెక్నాలజీ ఫిల్టర్ చేస్తే చూడండి ఇక్కడ సేల్స్ చేంజ్ అని ఎంతకుముందు 2.3 మిలియన్ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఏంటంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఫిల్టర్ అప్లై చేస్తే కంప్లీట్ పేజ్ మీద అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసిన ఫిల్టర్ అనేది ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశారు కాబట్టి. సో కంప్లీట్ ఫిల్టర్ పేజ్ మీద అప్లై అవుతుంది మీకు. కంప్లీట్ పేజ్ మీద మీకు ఆ ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. సో అందుకని చూడండి అక్కడ అందుకని కేపీ తీసుకుంది మనకి కనిపిస్తుంది నెంబర్ అని చెప్పేసి. సో టోటల్ సేల్స్ ఇప్పుడు ఎంత వస్తుంది 836.15K. సో ఒకసారి సేల్స్ డేట్ ఓపెన్ చేయండి. ఇన్సర్ట్ పివోట్. ఓకే. సో కేటగిరీ వైజ్ సేల్స్ చూద్దాం. కేటగిరీ సేల్స్ చూడండి మనకి టెక్నాలజీకి ఎంత ఉంది 836K. అదే కదా 836.1K. అదే కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది 836.15K టెక్నాలజీ రిలేటెడ్. సో టెక్నాలజీ రిలేటెడ్ మనకి సబ్ కేటగిరీస్ ఏమున్నాయి చూడండి. టెక్నాలజీ రిలేటెడ్ సబ్ కేటగిరీస్ చూద్దామా. సో టెక్నాలజీ కేటగిరీ సబ్ కేటగిరీ చూడండి. సో మనకి టెక్నాలజీ రిలేటెడ్ ఏమున్నాయి యాక్సెసరీస్, కాపియర్స్, మిషన్స్, ఫోన్స్. సో మన టెక్నాలజీ రిలేటెడ్ సబ్ కేటగిరీస్ ఈ 4 ఉన్నాయి. సో 4 కనిపిస్తాయి చూడండి ఇక్కడ ఫోన్స్, మిషన్స్, యాక్సెసరీస్, కాపియర్స్. సో అంటే మీనింగ్ ఏంటంటే మనకి సో ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ తీసుకుంటే ఆ పేజ్ లో మొత్తం ఫిల్టర్ అవుతాయి అనమాట. అన్ని విజువల్స్ ఆ పేజ్ లో ఎన్ని విజువల్స్ అన్నీ ఉంటే అన్ని విజువల్స్ ఫిల్టర్ అవుతుంది. మీరు ఇచ్చిన ఫిల్టర్ కండిషన్ బేసిస్ అన్ని విజువల్స్ ఫిల్టర్ అవుతాయి. మరి ఈ పేజ్ లో ఏమైనా ఇంపాక్ట్ ఉందా చూద్దామా. సెకండ్ పేజ్ కూడా మనం క్రియేట్ చేసాం. ఇందులో ఏమైనా ఇంపాక్ట్ ఉందా చూద్దామా. పేజ్ 2లోకి వెళ్తున్నాను. ఇక్కడ టోటల్ సేల్స్ ఎంత కనిపిస్తుంది 2.30 మిలియన్ అంటే యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం ఫిల్టర్ అవ్వట్లేదు.
ఇక్కడ డేటా ఏమీ ఫిల్టర్ అవ్వలేదు. అర్థమైందా? ఇక్కడ డేటా మనకి ఏమీ ఫిల్టర్ అవ్వలేదు. ఎందుకంటే మీరు ఓన్లీ ఇక్కడ ఏం సెలెక్ట్ చేశారు, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అంటున్నారు. అదే కదా మీరు సెలెక్ట్ చేసింది, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అంటే ఈ పేజ్ లో ఉన్న విజువల్స్ మాత్రమే ఫిల్టర్ అవుతాయి. సో నాకు అలా కాదు, నాకు కంప్లీట్ రిపోర్ట్లు ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని పేజెస్ లో ఫిల్టర్ అవ్వాలి. డేటా అనేది అన్ని పేజెస్, ఆల్ పేజెస్ లో ఫిల్టర్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ ఆప్షన్కి వెళ్తాం, ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్. ఈ థర్డ్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ సరికి ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ చూద్దామా. ఓకే, సో ఫిల్టర్స్ మొత్తం తీసేసాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు ఇక్కడ డ్రాగ్ చేస్తారు, ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ లో డ్రాగ్ చేస్తారు. కేటగిరీ ఫీల్డ్ ని మన కేటగిరీ వైజ్ ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మనకి టెక్నాలజీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని పేజెస్ లో ఫిల్టర్ అవుద్ది. సో టెక్నాలజీ ఫస్ట్ ఈ పేజ్ లో ఫిల్టర్ అయిందా, 836.15K వచ్చిందా. సో సెకండ్ పేజ్ లోకి వెళ్ళండి, ఇక్కడ కూడా ఫిల్టర్ అవుతుంది అన్నమాట డేటా. సో ఇంతకుముందు ఇక్కడ 2.3 మిలియన్ కనిపించింది ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ కనిపించినప్పుడు. సో ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ పెట్టినప్పుడు ఏదంటే అన్ని పేజెస్ లో ఫిల్టర్ అవుతుంది డేటా, 836.15K. సో అన్ని పేజెస్ లో ఫిల్టర్ అవుతుంది డేటా. ఓకే, సో అందుకని డెఫినేషన్స్ ఇంపార్టెంట్. విజువల్ అంటే ఏంటి, పేజ్ అంటే ఏంటి, రిపోర్ట్ అన్న ఆల్ పేజెస్ అని ఒకటి. సో మీకు ఒక ఓన్లీ ఆ విజువల్ మాత్రమే ఫిల్టర్ అవ్వాలి డేటా అంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. లేదు నాకు కంప్లీట్ పేజ్, ఒక పేజ్ లో అన్ని విజువల్స్ ఫిల్టర్ అవ్వాలంటే సెకండ్ ఆప్షన్ ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాదు నాకు అన్ని పేజెస్ లో కంప్లీట్ రిపోర్ట్ మీద నాకు ఫిల్టర్స్ అవ్వాలంటే ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అన్న మనకి ఇవన్నమాట. ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్. సో ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట ఫిల్టర్స్ పేన్ లో. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో? ఎనీ క్వశ్చన్స్? ఆ డ్రిల్ త్రూ దగ్గర మనం కీప్ ఆల్ ఫిల్టర్స్ దగ్గర బై డిఫాల్ట్ అది ఎప్పుడు ఆన్ లో పెట్టుకోవచ్చా, అట్లాంటి ఆప్షన్ ఉంటుందా, లేదంటే ప్రతి అది బై డిఫాల్ట్ గా ఇంతే ఉంటుంది, మనం ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. కీప్ ఆల్ ఫిల్టర్స్ అనేది ఇది డ్రిల్ త్రూ అన్నమాట. ఇది వేరే కాన్సెప్ట్, ఇది డ్రిల్ త్రూ అని చెప్పేసి వేరే కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. సో డ్రిల్ త్రూ అని చెప్పేసి వేరే కాన్సెప్ట్ ఉంది మనకి. సో నెక్స్ట్ క్లాసెస్ లో మనం చెప్తాం డ్రిల్ త్రూ ఫిల్టర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్. ఓకే, 2-3 days లో మనం ఈ ఆప్షన్ డిస్కస్ చేస్తాం, డ్రిల్ త్రూ ఆప్షన్. ఓకేనా? ఓకే, మనకి ఇవన్నమాట మనకి ఈ రోజు డిస్కస్ చేసింది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. విజువల్ ఇంటరాక్షన్స్ ఒకటి. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, హైలైట్, ఫిల్టర్, నన్. హైలైట్ వచ్చేసరికి మనకి డేటా సెలెక్ట్ చేసిన డేటా బేస్ చేసుకుని మిగతా ఫిల్టర్స్ అన్ని హైలైట్ గా ఇంటరాక్ట్ అవుతాయి, హైలైట్ అవుతుంది జస్ట్. ఫిల్టర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంటరాక్షన్ అనేది ఫిల్టర్ అవుతుంది అనమాట, అంటే మనకి హైలైట్ అవ్వదు, మొత్తం ఓన్లీ ఆ డిలేటెడ్ డేటా మాత్రమే ఫిల్టర్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసరికి నన్ను, అసలు మీకు ఏమి ఇంపాక్ట్ ఉండదు అనమాట. నన్ను అంటే ఏ ఇంటరాక్షన్ ఉండదు. సో మీరు సెలెక్ట్ చేసినా కానీ మిగతా విజువల్స్ మీద ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు అనమాట. ఓకే, సో ఫిల్టర్స్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫిల్టర్స్ అనమాట. ఫిల్టర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఓన్లీ పర్టికులర్ విజువల్ లో మీకు ఫిల్టర్ అవ్వాలంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్. సో ఆ పర్టికులర్ పేజ్ లో మీకు ఫిల్టర్ అవ్వాలంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్. సో కంప్లీట్ రిపోర్ట్ మీద ఫిల్టర్ అవ్వాలంటే, లేకపోతే కంప్లీట్ ఆల్ పేజెస్ మీద మీకు ఫిల్టర్ అవ్వాలంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్. సో సారీ, ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్. సో 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అండ్ 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్. ఓకే, రైట్. సో రిమైనింగ్ కాన్సెప్ట్ రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే రేపు ఫ్రెష్ గా కాన్సెప్ట్ విజువలైజేషన్స్ ఉన్నాయి కదా. సో రేపటి క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క దాని గురించి, సో లైన్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, లైన్ చార్ట్ ఎలా, సారీ బార్ చార్ట్ లేకపోతే లైన్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ ఏ కండిషన్ లో ఏ చార్ట్ యూజ్ చేయాలి. ఓకే, సో సో మన డేటా సెట్ ఇలా ఉన్నప్పుడు ఏ చార్ట్ అయితే ప్రిఫరబుల్. సో ప్రతి విజువల్ గురించి మనం రేపటి క్లాస్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే. సో రేపు ఫ్రెష్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. సో ఈజీగా కూడా ఉంటుంది అనమాట మనకి. సో అంటే పవర్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకుండా ట్రై చేయండి పవర్ వ్యూ క్లాస్ మాత్రం. ఓకే, ఓకే, ఏం క్వశ్చన్స్ లేవు ఈరోజు? ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సో రేపు మనం మీట్ అవుతాం.